భయం గుప్పెట్లో ప్రపంచం అనే టైటిల్ అని మధ్య తీసుకొస్తున్నాను. శ్రద్ధ కలిగి మనం విందాం. నీకు అర్థమైపోయి ఉంటుంది నేను చెప్పే టాపిక్ కోసం. ఒకప్పుడు దాదాపు కొన్ని సంవత్సరాల ముందు ఒక మనిషి మరొక మనిషి మీద దాడి చేయడం అనేది జరిగేది. అంటే ఒక వీధి నుంచి మరొక వీధిలో వారికి, లేదా ఒక పల్లికి మరొక పల్లికి, ఒక పట్టణానికి మరొక పట్టణానికి, ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి, ఒక దేశానికి మరొక దేశానికి మధ్య యుద్ధం, పోరాటం, గొడవలు, తగాదలు, కొట్లాటలు ఒకప్పుడు జరిగేది. ఒక మనిషి మీద ఇంకొక మనిషి దాడులు ఒకప్పుడు జరిగేది. కానీ రాజ్యాంగము, చట్టం అనేది వచ్చిన తర్వాత ఎలాంటివి ఒక మనిషి మీద మరొక మనిషి అన్యాయంగా దాడి చేయకూడదు. ఒక దేశం మరొక దేశం మీదకి అన్యాయంగా యుద్ధానికి పోకూడదు. ఇలా మన వాళ్ళు, మనుషులైన వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టుకొని, కొన్ని కట్టడలు పెట్టుకొని అనవసరంగా ఎవరి మీద కూడా మరొక మనిషి దాడి చేయకూడదు, ఒక దేశం మీద దాడి చేయకూడదు అనేది ఈ రాజ్యాంగం, చట్టం వచ్చిన తర్వాత ఇవి చాలా వరకు తగ్గింది అని చెప్పాలి. కానీ ఈ రోజున ఈ ప్రపంచ పరిస్థితులు ఒకసారి మనం ఆలోచిస్తే మనుషుల మీద జీవులు దాడి చేయడం అనేది జరుగుతుంది. ఫలానా జీవులు అన్నారు మాటలు చెప్పాలంటే వాటిని ఫలానా జీవులు మన సైన్స్ పిల్లలకు అర్థమవుతుంది. అంటే ఫలానా జీవులు అంటే ఒక జీవి ఇంకొక జీవి మీద ఆధారపడటానికి, ఆ జీవి మీద దాడి చేసి అవసరమైతే ఆ జీవిని చంపేసి దాంట్లో ఆవాసం కల్పించుకునేదే ఈ ఫలానా జీవి అంటారు. ఇవన్నీ సైన్స్ పిల్లలకు, చదువుకున్న పిల్లలకు ఈజీగా అర్థమవుతుంది. ఒక జీవి మరొక జీవి మీద ఆధారపడుతూ దానిలో ఆవాసాన్ని కల్పించుకోవడానికి దాని మీద దాడి చేసి అవసరమైతే ఆ జీవిని చంపి అక్కడే ఆవాసం చేసి అక్కడే గుడ్లు పెట్టి తన సైన్యాన్ని విస్తరింప చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ రీతిగా ఈ యొక్క ప్రపంచ పరిస్థితి ఒకసారి మనం ఆలోచిస్తే ఈ ఫలానా జీవుల దాడులు ఈ ప్రపంచాన్ని ఏ రీతిగా ఒడికిస్తున్నాయో మీరందరూ వింటూ ఉన్నారు. నిజానికి మనం ఆలోచించినట్లయితే ఒక దేశానికి రక్షణ సైన్యము, రక్షణ దళం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ప్రపంచ అగ్రరాజ్యం, అగ్రదేశమైనటువంటి అమెరికా ఉందనుకోండి. అమెరికా దేశాన్ని కాపాడటానికి అమెరికా సైన్యం, అమెరికా రక్షణ దళము, పెంటగాన్ అమెరికాలో ఉన్న ఒక ప్రాంతం అక్కడ ఉంటుంది సైన్యం అంతా కూడా. సో అలాగనే మన భారతదేశాన్ని కాపాడటానికి కూడా ఒక రక్షణ సైన్యం, రక్షణ దళం అనేది ఉంది. మనం సురక్షితంగా ఉన్నామంటే, క్షేమంగా ఉన్నామంటే బోర్డర్లో కొంతమంది ఆర్మీ వాళ్ళు అక్కడ కాపులా ఉండి శత్రు సైన్యం, శత్రువులు మన దేశం మీద దాడి చేయకుండా అహోరాత్రులు నిరంతరము 24 hours మరి కాపులా కాస్తున్నారు. సో అలాంటి వాళ్ళు మరి ఆర్మీ వాళ్ళు ఉన్నారు. అలాగనే మరి మూడు సముద్రాల మధ్య మనకి దేశం ఉంది. ఒకటేంటంటే
మరి హిందూ మహాసముద్రం, అరేబియా, బంగాళాఖాతం, ఈ 3 సముద్రాల మధ్య మన యొక్క దేశం ఉంది కాబట్టి శత్రువులు ఈ యొక్క సముద్ర మార్గములు గుండా వచ్చి మన మీద దాడి చేయకుండా కాపలా కాయడానికి ఒక నేవీ ఫోర్స్ అనేది ఉంది. అది మీకు తెలియదు కాదు. సో మరి ఒకవేళ మనకి పైన చూస్తారేమో, ఫ్లైట్లు వేసుకొని రాకెట్లతో ఏమన్నా దాడులు చేస్తారేమో అని ఆ ఆలోచనతో పైన మనకు ఒక సెక్యూరిటీ ఎయిర్ ఫోర్స్, దాని ఎయిర్ ఫోర్స్ అంటారు. ఈ రీతిగా మన భారతదేశానికి త్రివిధ దళాలు అంటారు. మీకు తెలియదు కాదు. 3 రకాల ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఈ 3 టీముల వాళ్ళు మన దేశాన్ని అహోరాత్రులు వాళ్ళు కాపాడటానికి ఒక రక్షణ సైన్యం, రక్షణ దళంగా వాళ్ళు భారతదేశాన్ని వాళ్ళు కాపాడుతున్నారు. అందుకే మనం క్షేమంగా ఉన్నాం. అట్లాగనే కన్నతండ్రి దేవుడు మన శరీరానికి కూడా ఒక సైన్యాన్ని పెట్టాడు, ఒక రక్షక దళాన్ని పెట్టాడు. రక్షణ సైన్యాన్ని నిత్యము మన దేహంలో జరిగేటువంటి కొన్ని దాడులను ఎదుర్కోవడానికి, మన శరీరాన్ని సంరక్షించుకోవడానికి. ఏమండి, నిజంగా మనం ఆలోచిస్తే శరీరము దానికంతటికదే బాగు చేసుకునేటువంటి ఒక ఫెసిలిటీ దేవుడు మనకి ఇచ్చాడంటే చాలా మందికి తెలియదు కాదు. నేను అప్పుడప్పుడు కూడా చెప్తూ ఉంటాను. ఏమనంటే ఏదైనా అడవిలో పులులు కానీ, నక్కలు కానీ, జింకలు కానివ్వండి ఎగురుతూ ఉంటాయి కొండల మీద నుంచి. ఒకసారి వాటికి కూడా వాటి కాళ్ళు విరుగుతాయి. మరి విరిగినప్పుడు అక్కడ పశువుల డాక్టరే ఉండడు వాటిని బాగు చేయడానికి. మరి ఎలాగో అంటే అవి కొన్ని దినాలు ఉపవాసం, లేదంటే దాన్ని ఏమంటారంటే లక్కడం అంటారు. చూసారు మన వాళ్ళు ఏదైనా హెల్త్ బాగానప్పుడు, జ్వరం వచ్చినప్పుడు లక్కడం చేస్తారు. అంటే ఒంట్లో బాగానప్పుడు ఫుడ్ మానేసి దాన్ని లక్కడం అంటారు, కావాలని ఫుడ్ మానేసి దాన్ని ఉపవాసం అంటారు. అది తేడా లేదు, పదాలే తేడా, భావం ఒకటే. ఒంట్లో బాగలేదు కాబట్టి లక్కడం చేస్తున్నాం, తిండి మానేసి. అలా కాకుండా ఒంట్లో బాగున్న ఉపవాసం చేసేవాళ్ళు ఉంటారు, ఫుడ్ మానేసి దాన్ని ఉపవాసం అంటారు. అలాగే అడవిలో ఉన్నటువంటి కొన్ని ఈ జంతువులకి కాళ్ళు ఎరిగినప్పుడు అవి ఇవన్నీ ఫుడ్ మానేస్తాయి. ఒక వారం 10 రోజుల్లో సెట్ అయిపోయింది అంటాడు బోన్. ఎలాగంటే దేవుడు వాటి శరీరంలో ఆటోమేటిక్గా దాన్ని సెట్ చేసుకునేటువంటి ఒక మరి పదార్థాన్ని దేవుడు కొన్ని జీవులను పెట్టాడు, రక్షణ సైన్యాన్ని పెట్టాడు దేవుడు. అలాగే మనకి ఎక్కినటువంటి కాలు మనం ఏం చేస్తామని చెప్పండి. డాక్టర్ అంటాడు, నీకు కాలు కట్టేస్తున్నాము, జాగ్రత్త, మంచం మాత్రం దిగొద్దు, రోజు నాన్ వెజ్ తిను, మటన్ తిను, చికెన్ తిను అంటాడు. ఈ కాలు తగ్గి సాగు, బాడీ సాగుతూ 4 రోజులకి ఏమైందంటే మనం లావైపోతుంది తప్ప అది తగ్గదు. ఎందుకని? తింటానే ఉంటాం కదా కూర్చుని, దానివల్ల. సరే ఓకే, నేను చెప్పే విషయం ఏంటంటే మన బాడీలో ఆటోమేటిక్ ఒకప్పుడు అంటే మనకి పూర్వీకులు అప్పట్లో హాస్పిటల్స్ ఈ టాబ్లెట్స్ ఎక్కడేయండి, జ్వరం రాగానే లంకనాలు చేసేవాళ్ళు. ఆ రోజు ఏం కూడా తినరు. ఆటోమేటిక్ సిస్టమ్ దేవుడు మన బాడీని పెట్టాడు, తగ్గిపోతుంది. మీరు కావాలంటే చూడండి, ట్రై చేయండి. మీకు ఎప్పుడైనా బాగోకపోతే కనుక ఆ పని చేయండి, ఖచ్చితంగా తగ్గింది. ఎందుకంటే నేను చేసేది కాబట్టి చెప్తున్నాను. నేను నా కనుక బాగోలేదు అనుకోండి, అది ఒక రోజు ఇస్తాను, కలిసే నీకు నెక్స్ట్ డే ఉండదు. దేవుడు అంత అద్భుతమైన సిస్టాన్ని మనకి బాడీలో పెట్టాడు. కాబట్టి మన శరీరాన్ని రక్షించేటువంటి ఒక సైన్యం, ఒక రక్షణ దళం అనేది మనకు బాడీలో ఆటోమేటిక్ దేవుడు ఇచ్చాడు. దానిని మన వాళ్ళు WBC అంటారు, అంటే వైట్ బ్లడ్ సెల్స్ అంటారు.
ఇవి ఏం చేస్తాయి అంటే మన యొక్క శరీరాన్ని, మన బాడీని ఎప్పటికప్పుడు కూడా రక్షించే ఒక మిలిటరీ సైన్యం, ఒక ఆర్మీ, ఒక ఎయిర్ ఫోర్స్, మరి ఒక నేవీ, ఈ రీతిగా ఇవన్నీ కొన్ని లక్షల కణాలు, సెల్స్ మనకి బాడీలో వర్క్ చేస్తూ ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది పలానా జీవి అనేది మీతో చెప్పాను కదండి, ఏదైనా ఒక వైరస్ అనేది అది ఆటోమేటిక్గా ముక్కులో నుంచో లేకపోతే నోట్లో నుంచో ఏదో ఒక రీతిగా మనం తినే ఆహారంలో నుంచో అది ఆటోమేటిక్గా లోనికి వెళ్ళిపోతుంది. అది వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడో ఒక చోట అది స్థావరాన్ని ఏర్పరచు, ఆ వైరస్ అనేది ఎక్కడో ఒక చోట మన బాడీలో ఒక స్థావరాన్ని అనేది ఏర్పాటు తీసుకుంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి అక్కడ గుడ్లు పెట్టి తన పిల్లలను, తన సైన్యాన్ని వ్యాప్తి చేస్తుంది. ఇప్పుడు దానికి కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు జీవి బ్రతకాలంటే నేల కావాలి, జీవి తన యొక్క సంతానాన్ని ఉత్పత్తి చేసుకోవాలంటే దానికి నేల, మట్టి అవసరం అనుకుంటే, మనుషులమైన మన శరీరము నేలలో నుంచి, మట్టిలో నుంచి వచ్చింది కాబట్టి ఈ వైరస్ అనేది మనలోనికి వెళ్ళినప్పుడు ఎక్కడో ఒక చోట ఏదో ఒక ప్రాంతం నది, ఒక ప్లేస్ నది సెట్ చేసుకొని అక్కడ మరి అక్కడ అది ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని గుడ్లు పెట్టి తన పిల్లలు, తన సైన్యాన్ని విస్తరింపజేస్తుంది. ఇక ఈ పలానా జీవుల యొక్క ఎంట్రీ అనేది మనకి బాడీలోకి వెళ్ళిపోయిన వైరస్ అనేది మనలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇక అది మన మీద దాడి చేయడం అనేది ప్రయత్నం చేస్తుంది. ఇక అంటే మనకున్నటువంటి ఇక ఈ వైట్ సెల్స్ మీద అది దాడి చేస్తుంది. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వైట్ సెల్స్ యొక్క సంఖ్య దాని దెబ్బకు తగ్గిపోయి బలహీన పడిపోయి వాటి సంఖ్య మొత్తం కూడా తగ్గిపోతూ ఉంటుంది. రక్షణ సైన్యం మొత్తం కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే వేరే ఒక పలానా జీవి మనలోనికి ప్రవేశించి తన సైన్యాన్ని ఉత్పత్తి చేసుకుని వ్యాప్తి చేస్తుంది కాబట్టి దానికి దాని దెబ్బకు మనకి రక్షణ సైన్యమైనటువంటి వైట్ సెల్స్ ఏమవుతాయి అంటే ఆటోమేటిక్గా అవి బలహీన పడిపోయి ఆ సైన్యం అంతా కూడా తగ్గుతూ ఉంటుంది. ఇక మనకు ఆటోమేటిక్గా బలహీనత, రోగము ఏర్పడుతుంది, వ్యాధి ఏర్పడుతుంది, అవసరమైతే చనిపోయే పరిస్థితి కూడా వస్తుంది. ఏంటంటే డాక్టర్ గారు అంటే ఆయనకి డెంగీ దోమ ఉంటుంది, వైట్ సెల్స్ మొత్తం తగ్గిపోయి అంటారు. అందుకని ఈ మనిషి దాదాపుగా 6 అడుగుల ఈ వ్యక్తి 6 అడుగుల ఈ మనిషి ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న దోమకి భయపడేటువంటి ఆ పరిస్థితి. ఎందుకంటే ఏమో డెంగీ వస్తుందేమో, లేదంటే మలేరియా వస్తుందేమో, లేకపోతే మరి టైఫాయిడ్ వస్తుందేమో, మరి లేదంటే చికెన్ గున్యాను, బర్డ్ ఫ్లూ వస్తుందేమో అని ఇంత పెద్ద మనిషి, ఇంత గొప్ప మనిషి ఇంట్లో తిరిగేటువంటి దోమలకి మనిషి భయపడేటువంటి పరిస్థితి వచ్చేసి కంటిన్యూగా ప్రతిరోజు ఆల్ అవుట్, లేదంటే గుడ్ నైట్, లేదంటే చక్రాలు, ఇంకేదో రకరకాలు మన వాళ్ళు, లేదంటే రాకెట్స్ ఉంది కదండి, మస్కిటో రాకెట్స్, ఇలాంటి జాగ్రత్తగా భయపడుతున్నాడు మనిషి, భయపడుతున్నాడు ఒక దోమకి. ఎందుకని ఏ దోమలో ఏ వైరస్ ఉందో నాకు తెలీదు, అది కుట్టిందా ఆటోమేటిక్గా వైరస్ వాకి వెళ్ళిపోయింది. ఇక వెళ్ళిపోయిందంటే అది అట్లా ఉండదు కదా, ఇక దానికి దొరికింది నేల, దానికి స్థావరం ఏర్పడింది కాబట్టి దానికి ఒక మట్టి నేల దానికి ఆటోమేటిక్గా దొరికింది కాబట్టి దానికి సైన్యం అనేది ఆటోమేటిక్గా విస్తరించడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకని మనిషి దానికి భయపడిపోతున్నాడు. నిజంగా అండి, ఈ రోజున ప్రపంచ పరిస్థితి ఒకసారి మనం ఆలోచిస్తానండి, దేవుని పిల్లలారా, సో మనిషికి దేవుని భయం అనేది లేదని బైబిల్ చెప్తుందండి. మనిషికి దేవుని భయం లేదు అని. ఒకసారి చూద్దామా ఆ వాక్యాన్ని? కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 1వ వాక్యం చూద్దాం.
భక్తిహీనుల హృదయంలో ఆ, అతిక్రమము ఆ, దేవోక్తి వలె పలుకుచున్నది. ఉమ్, వాని దృష్టి ఎదుట ఉమ్. దేవుని భయము బొత్తిగా లేదు. మనిషికి దేవుని యొక్క భయం అనేది బొత్తిగా లేదు అని చెప్పారు. మనిషికి దేవుని భయం లేదు. మనిషికి కనుక దేవుని భయం ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి తప్పు చేయడు, పాపము చేయడు. 4వ అధ్యాయం ఇదే కీర్తనలో నుంచి వచ్చిన 4 చూద్దాం. భయము నుండి పాపము చేయకుడి. 4:4 భయము నుండి పాపము చేయొద్దు అన్నారు. అంటే యాక్చువల్గా మనం ఆలోచిస్తే మనిషికి భయం అనేది ఉంటే తను తప్పు చేయడానికి ముందుకు రాలేడు అని. నా మాట మీకు అర్థం అవ్వాలి. ఈ ప్రపంచానికి దేవుని భయం లేదు. ఈ ప్రపంచానికి దేవుని భయం లేదు కాబట్టి అందరూ కూడా అందరూ పాపము చేశారు. అందరూ పాపం చేసి అని ఉంటుంది. అంటే అందరూ పాపం చేశారు. ఎందుకు? మనిషికి దేవుని భయం లేదు. దేవుని భయం కనుక ఉంటే ఖచ్చితంగా పాపం చేయడు. అందుకని మనుషులో ఒక భయాన్ని పుట్టించడానికి దేవుడు కూడా ఈ ప్రకృతిలో నుండి కొన్ని వైపరీత్యాలను క్రియేట్ చేయించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మనిషిలో ఆటోమేటిక్గా ఒక భయం అనేది వస్తుంది. అందుకని రకరకాల వ్యాధులు, రకరకాల జబ్బులు, ఎబోలా అనే ఒక భయంకరమైన వ్యాధి, జికా, నిఫా, సార్స్, ఎయిడ్స్, మరి ఇప్పుడు వస్తున్నటువంటి మీకు తెలియదు కాదు కరోనా, ఇలాంటి భయంకరమైనటువంటి వ్యాధులు ఇలాంటి మనిషి చూసినప్పుడు దేవుడు అందుకనే ప్రకృతి వైపరీత్యాలు, అలాగే భూకంపం, తుఫాను కానివ్వండి, అలాగే మరి వరదలు వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు, సునామీ వచ్చినప్పుడు, అగ్నిపర్వతం పేలినప్పుడు, భూకంపం వచ్చినప్పుడు మనిషికి ఆటోమేటిక్గా ఒక భయం అనేది ఏర్పడుతుందో లేదో మనం చూద్దాం. చూడండి, సంఖ్యాకాండంలో నుంచి 16వ అధ్యాయం, బైబిల్ గ్రంథంలో నుంచి సంఖ్యాకాండం. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు చూసినప్పుడు మనిషికి ఈ భయం వస్తుందో లేదో మనం విందాం. 16వ అధ్యాయం 33:4 చూడొచ్చు. వారును వారి అందరూ ప్రాణముతో పాతాళంలో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. భూకంపం వచ్చి వారిని మింగివేశాను. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. వారి చుట్టూనున్న ఇశ్రాయేలులందరూ వారి ఘోష విని భూమి మనల్ని మృంగివేయనేమో అనుకొనుచు పారిపోయిరి. అది భూకంపం వచ్చినప్పుడు మనుషుల్లో భయం కలిగి వాళ్ళు అక్కడ నుంచి పారిపోతారు. అంటే మీకు 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 అర్థమవుతారు. ఇశ్రాయేలీయులు వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి కానానుకు వెళ్ళేటప్పుడు ఎర్ర సముద్రం వస్తే ఎర్ర సముద్రాన్ని దేవుడు 2గా మళ్ళీ బయలు చేసి ఇశ్రాయేల్ జనాంగాన్ని మొత్తాన్ని కూడా ఒడ్డుకు క్షేమంగా తీసుకుని వెళ్ళి, ఆ తర్వాత ఐగుప్తీయులు ఆ సముద్ర మార్గానికి వచ్చినప్పుడు, మధ్యలోకి వచ్చినప్పుడు ఆ సముద్రం అంతా వాళ్ళు ఏ రీతిగా ముంచేసి ఆ చంపిందో ఇవన్నీ మనం వింటాం. ఇలాంటి సంగతులు అప్పటి జనాంగాలు విన్నారు. విని ఏమన్నారో చూద్దాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగూ ఆరిపో చేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగునకును మీరేమి చేసిద్రో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసిద్రో ఆ సంగతి మేము విన్నాం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన మా గుండెలు కరిగిపోయి, తర్వాత ఆఖరి మాటలు ధైర్యమే మాత్రమే మాకు ఉండదు అని. అంటే భయాన్ని వాళ్ళు ధైర్యాన్ని కోల్పోయి
ప్రజలు మొత్తం కూడా భయపడ్డట్టు మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలు పట్ల దేవుడు వారి పక్షాన ఉండి ఆ టైంలో యోధాను కానివ్వండి, అలాగే మరి ఎర్ర సముద్రాన్ని కానివ్వండి, ఆయన చేసిన సంఘటనలు ఆయన ఆ ప్రజలు విన్నప్పుడు ధైర్యాన్ని కోల్పోయేది, అందరూ కూడా భయపడుతూ వచ్చారు. అంటే ఎందుకంటున్నానంటే ప్రకృతి వైపరీత్యాలు అనేవి వచ్చినప్పుడు, సంభవించినప్పుడు, మనిషి విన్నప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే భయం కలుగుతుంది. ఈ ప్రపంచానికి భయం లేదు కాబట్టి ప్రకృతి వైపరీత్యాల ద్వారా మనుషులకు భయాన్ని పుట్టిస్తే, మనుషులు కనుక ఈ భయం ఉంటే మనిషి తప్పు చేయడానికి, పాపము చేయడానికి ముందుకు రాడు. అర్థమవుతుందండి? మనిషికి భయం రావాలి. అందుకని చూడండి, ఒకసారి దేవుడు కూడా ఏం చేస్తారంటే కొంతమందిని బెడ్ ఎక్కిస్తాడు, మంచం ఎక్కిస్తాడు. అర్థమైందండి? యోగ గ్రంథం ఒకసారి మీరు కనుక చూస్తే మీకు అర్థమవుతుంది. తీయండమ్మా యోగ గ్రంథంలో నుండి 33వ అధ్యాయము 19వ వచనం. ఓకే. వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నందును అన్నాడు. అంటే బెడ్ మీదకి ఎక్కినప్పుడు ఆటోమేటిక్ గా చూడండి, ఎప్పుడైనా మనము హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, హాస్పిటల్లో మనకి బెడ్ పక్కన ఉన్న వాళ్ళని మనం కనుక చూస్తే వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ యొక్క ఆర్తనాదాలు, వాళ్ళ గాయాలు, వాళ్ళ పుళ్ళు, వాళ్ళకి వచ్చినటువంటి క్యాన్సర్లు, వాళ్ళకి వచ్చినటువంటి జబ్బులు, ఇవన్నీ విన్నప్పుడు, చూసినప్పుడు మనకు ఆటోమేటిక్ ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది. హాస్పిటల్ అంటే భయం కొంతమందికి, అసలు ఆ వాసనే పడదు కొంతమంది. అమ్మో హాస్పిటల్ అంటారు. అంటే ఇలాంటి కొన్ని రోగాలు, కొన్ని వ్యాధులు ఉన్నప్పుడు, లేదా మనమే బెడ్ మీద ఉన్నప్పుడు, మనిషి అసలు బెడ్ మీద ఉన్నప్పుడే తన యొక్క జీవిత పరమార్థం అనేది అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అలానే దేవుడు అందరికీ కూడా అలాంటి గొప్ప అవకాశం రాదు, ఎవడు. కొంతమందిని అంత అవకాశం ఉండదు లేపేయటమే. దేవుడు లేపేయడానికి ఆయన ఇష్టం అండి. ఆయన పిల్లలు, మొన్న నీకు చెప్పానే, మన కోసం తెచ్చుకున్నట్టు మొక్క మన కొరకు ఫలాలు ఇవ్వకపోతే మనం ఏం చేస్తాం? అది నీకు న్యాయం అయితే ఆయన కూడా అంతే, దానిలో సందేహం అనేది లేదు. అంటే ఇలాంటి విషయాలు అనేవి హాస్పిటల్లో కొన్ని సన్నివేశాలు మనం చూసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఒక భయం అనేది మనలో వస్తుంది. ఒకసారి మీరు చైనాలో జరిగినటువంటి బహుశా మీకు వాట్సాప్ లో వచ్చే ఉంటుంది, మీరు దీన్ని చూసే ఉండొచ్చు. ఈ కరోనా వైరస్ వచ్చిన వాళ్ళ యొక్క హావభావాలు, వాళ్ళ పరిస్థితి గురించి ఒకసారి మీరు కనుక చూస్తే మీకు అర్థమవుతుంది. వింత చేష్టలండి. ఎవరి పాములాగా, కుక్కలాగా వాడు ఎలాంటి ఆహారాన్ని వాళ్ళు తీసుకుంటారు. సో ఆ టైంలో వాళ్ళు మరవటం, బాగటం, రకరకాలైనటువంటి హావభావాలను వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి విషయాలు మనం విన్నప్పుడు, ఇలాంటివి మనకు చూస్తున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా భయం అనేది క్రియేట్ అవుతుంది. అమ్మో ఈ జబ్బులు వస్తే ఏమైనా ఉందా, కరోనా వస్తే ఏమైనా ఉందా అని ఇది మనుషులు ఆటోమేటిక్గా ఒక భయాన్ని క్రియేట్ చేస్తుంది. ఈ రోజునండి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అది భయంకరమైనటువంటి వ్యాధి. దాదాపుగా ఇప్పటికీ, అంటే ఎప్పుడో చైనా దేశంలో వుహాన్ అనేటువంటి ఒక చిన్న పట్టణంలో ప్రారంభించబడి అక్కడి నుంచి ఇక ప్రపంచ వ్యాప్తం 70 దేశాలకు మించి సుమారు 80 దేశాల వరకు వచ్చేసారు. ఇంత స్పీడ్, ఇంత త్వరగా ఎప్పటికీ 95,000 మందికి జబ్బు అన్నట్లు చెప్తున్నారు. 2-3 days లో 1,00,000 అయిపోతారు. దాదాపుగా ఒక 3,000 మంది జనాలు ఇప్పటికే
చనిపోయారు. ఇది దానికి ఇది అట్లా కరోనా అనేది వాళ్ళకి నేను మీకు చెప్పాను 2 months బ్యాక్. అది స్టార్టింగ్ అప్పుడు చెప్పానండి, మీరు బహుశా మీరు విన్నారు అప్పుడు. అది కిరీటం ఆకారంలో ఉంటుంది కాబట్టి ఆ యొక్క వైరస్ దానికి వాళ్ళ భాషలో కరోనా అంటారు, మరణ కిరీటం అని చెప్పాలి కదా, అట్లా అయిపోయింది. ఈ రోజున అలాంటి దానికి ప్రపంచం అంతా ఈ రోజున భయపడిపోతున్నారండి. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా వణికిపోతున్నాయి. ప్రపంచ దేశాలు మొత్తం కూడా అనండి. నేను మీకు ఎందుకు ఈ విషయాలు మీకు అంటున్నానంటానండి. సో ఇలాంటిది మనిషికి ఇలాంటి సంభవించి మనిషి తన యొక్క మనసు ప్రకృతి వైపరీత్యాలు అనేవి వచ్చి వలన మనిషిలో ఒక భయం అనేది వచ్చి తప్పు చేయడానికి పాపం చేయడానికి తను వెనకంజ వేస్తాడు. ఈ ప్రపంచాన్ని ఈ రోజున వణికిస్తున్నటువంటి భయంకరమైన కరోనా వ్యాధికి ప్రపంచం అంతా వణికిపోతున్నారు. ఎవరిని వారి సొంత దేశాలకి రాకపోకలు అనేవి మరి ఆపిస్తున్నారు. వద్దండి, మీ దేశం నుంచి మా దేశానికి, ఎక్కడి నుంచి అక్కడికి మరి వద్దండి మరి అని చెప్పేసి జనాల్ని ఎక్కడికక్కడికి ఆఫ్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎక్కువగా పుణ్యక్షేత్రాల గురించి ఒకసారి మనం ఆలోచిస్తే పుణ్యక్షేత్రాలలోనికి రకరకాల ప్రజలు, రకరకాల జాతులు వాళ్ళు, రకరకాల దేశాల నుంచి మరి వాళ్ళు వస్తూ ఉంటారు. మీకు తెలుసు, ఇటలీ, రోమ్లో ఉన్నటువంటి ఇటలీలో ఉన్నటువంటి వాటికన్ సిటీలో అక్కడ ఒక పుణ్యక్షేత్రం ఉంది. సో ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి వెళ్ళిన వారిలో అది ఎలా వెళ్ళిందో వెళ్ళిపోయింది. అక్కడ చాలా మందికి ఆ వ్యాధి వచ్చి చాలా మంది కూడా చనిపోయినటువంటి ఆ పరిస్థితి. పుణ్యక్షేత్రాలు ఆటోమేటిక్గా మన తిరుపతి కూడా కాయజాడ నుంచి ఒక వ్యక్తి ఏదో వర్క్ మీద పుణ్యక్షేత్రాన్ని కలిస్తే అక్కడ కూడా ఆ వ్యక్తి ద్వారా మరి ఆ వ్యక్తికి ఉన్నట్లుగా మన వాళ్ళు మరి గుర్తించారు. ఈ పుణ్యక్షేత్రాల వల్ల ఎలాంటి మరి ప్రాబ్లం ఉందని సౌదీ అరేబియాలో ఉన్నటువంటి మక్కా మసీదు, ముస్లిం లేక పవిత్ర స్థలం, పవిత్రమైనటువంటి యాత్ర మూసేశారు. ఎందుకని? ప్రపంచ నలుమూలల నుండి ముస్లిమ్స్ అక్కడికి వస్తారు కాబట్టి, మరి ఎవరు వస్తారో ఎలా వస్తారో మరి తెలియదు కాబట్టి, అందుకని ఆయన క్లోజ్ చేస్తే ప్రపంచ ముస్లిమ్స్ అందరూ కూడా ఆయన మీదకి మరి బాధతో వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఏంటి ఈ పని? దేవుణ్ణి దర్శించనివా అని. మీకేమో మీ సొమ్మే పోతుంది, మీరు పోతారు, కానీ ఇక్కడ వ్యాధులతో చచ్చేది మేమేగా. సౌదీ రాజు గారు ఏం చేశారంటే దాన్ని క్లోజ్ చేయించాడు. మొత్తం ఇక రాకపోకలు లేవు ఇప్పుడు. అర్థమేనండి? ఇతర దేశాల నుంచి మరి వచ్చేటువంటి ఈ మరి మార్గాలు ఏదైతే ఉన్నాయో, బస్సు మార్గం ఉందా క్లోజ్ చేస్తున్నారు, ట్రైన్ మార్గాలు క్లోజ్ చేస్తున్నారు, మరి విమాన మార్గాలు క్లోజ్ చేస్తున్నారు. అన్ని క్లోజింగ్. ఎందుకంటే భయం. ఏమండి, నిజంగా మనం ఆలోచించినట్లయితే ఏదైనా తను మనిషి అయితే ఏదైనా కత్తి పట్టుకున్నాం, మరి లేదంటే కర్ర పట్టుకున్నాం, ఆపొచ్చు. ఏమండి, కత్తి తీసుకొని దానిని నరికేయడానికి అది మనిషా? ఏమండి, లేకపోతే ఏదైనా గన తీసుకుని దాన్ని కాల్చేయడానికి అదేమన్నా మనిషా? లేదా సంఖ్యలతో బంధించడానికి అదేమన్నా మనిషా? తాడుతో కట్టేయడానికి అదేమన్నా మనిషా? వల వేసి దాన్ని మరి రాకుండా ఆఫ్ చేయడానికి అది మనిషి కాదు. వైరస్ జీవి, కంటికి కనిపించినటువంటి సూక్ష్మ జీవి. అది ఎలా ఆపుతావు నువ్వు? నీ వల్ల అవుతుందా? ఏమంటే బోర్డర్లో అందరూ ఉన్నారు కదండి రక్షించడానికి. ఎవరిని ఆపలేదు కాబట్టి, అంటే వైరస్ ఆపటం అనేది ఎవరి వల్ల కాదు కాబట్టి
అక్కడి నుంచి వచ్చేటువంటి మనుషులు కనుక ఆఫ్ చేస్తే కొంతవరకైనా, ఎందుకనంటే అది రావాలంటే ఒక మనిషిలోకి వచ్చి ఆ మనిషి నుంచి మరొక మనిషికి వ్యాప్తి చెందేటువంటి పరిస్థితి. కాబట్టి ఇంత త్వరగా 3 మాసాల్లో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పుడు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి అంటే ఒకసారి మీరు ఆలోచించండి. అన్ని దేశాలు, ఒకడున్నాడు నార్త్ కొరియా రాజు, అధ్యక్షుడు, ప్రెసిడెంట్, ఇక ఏమైనా కానివ్వండి, ఎందుకంటే వాడికి నియంత. వాడి పేరు కిమ్ జాంగ్ ఉన్. బహుశా వాడి గురించి మీరు టీవీలో చూసే ఉంటారు, మీరు వాడి గురించి వినే ఉంటారు. వాడి హెయిర్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. వాడు ఎంత మూర్ఖుడంటే, వాడు ఎంత క్రూరుడంటే, వాడు ఒక మానవ మృగం. వాడు ఒక మానవ మృగం. వాడు ఎవరిని లక్ష్యం పెట్టడు. వాడికి ఎవరంటే కూడా భయపడదాడు. వాడు అట్లాంటి వాడు. అర్థమైందండి? అట్లాంటి వ్యక్తి వాడు. ఎవరు కూడా భయపడేటువంటి పరిస్థితి ఆయనకి ఉండదు. ఒకసారి మనము వీడి గురించి మీకు చెప్పాలంటే, వాడు కనపడుతున్నాడా? ఓకేనండి. వీడు ఎలాంటి క్రూరుడు అంటే, తన తండ్రి తాను చనిపోయిన తర్వాత దేశం అందరూ ఏడవాలి, ఏడవకపోతే ఊరుకోలేదు. తన తండ్రి సంతాప సభకి రాని వాళ్ళు కూడా చంపినటువంటి మహాక్రూరుడు వీడు. మొన్న ఆ మధ్య ఈ డొనాల్డ్ ట్రంప్, మన దేశం కూడా మన వచ్చాడు కదండి, ఆయనతో మీటింగ్ ఒప్పందాలు అనేవి సరిగా మరి సెట్ అవ్వలేదని, ఆ మీటింగ్ అది క్యాన్సిల్ అయిందని, ఒప్పందం అనేది అది విఫలమైందని అధికారులను దారుణంగా కాల్చి చంపాడు. ఏమండి, వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందండి? ట్రంప్తో ఒప్పందాన్ని విఫలమైనందుకు అధికారులు సైతం కూడా మరి చంపినటువంటి మహాగరుడు వీడు. ఎవరికి భయపడడు, నియంత. వాడికి పెట్టిన పేర్లు ఏంటంటే నార్త్ కొరివి, లేదంటే కొరియన్ తొక్కలకు. ఏమండి, నెట్లో వాడికి ఎన్నో పేర్లు ఉన్నాయి. కొరియన్ తొక్కలకు, ఏమండి, ఇలాంటి కొన్ని పేర్లు అన్నమాట. నార్త్ అంటే ఆయన వాడికి నియంత. ఎట్లా వెళ్ళి ఇక వాడి ఇష్టం. మనుషులని చంపడం అంటే వాడికి చాలా ఈజీ. యూనివర్సిటీ పిల్లలందరూ కూడా వాడి హెయిర్ స్టైలే వేసుకోవాలి. దెబ్బ కట్టింగ్ ఒకటి వేస్తాడు, కనపడుతున్నాడు లేదు, దెబ్బ కట్టింగ్ ఒకటి వేస్తాడు, అదే వేసుకోవాలి అందరూ, వేరేది మాత్రం వేసుకోకూడదు. దేశంలో ఉన్నటువంటి అందమైన అమ్మాయిలు మొత్తాన్ని కూడా తన దగ్గరికి పిలిపించుకుంటాడు, సేవ చేయించుకుంటాడు. అలాంటి మూర్ఖుడు వాడు. తను ఏమి తినమని చెప్తే అదే తినాలి. తను ఏ బట్టలు వేసుకోమంటే అవే వేసుకోవాలి. అసలు వాళ్ళ పేరు ఎవరైనా కనుక ఆ దేశంలో పెట్టుకున్నారా లేపేస్తాడు నిర్దాక్షిణ్యంగా. మనుషులను చంపడం అంటే సహజంగా మనం అప్పుడప్పుడు ఏదైనా గడ్డు చేమ పద్ధతి మనకి కనిపిస్తే కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ఏదైనా ప్లేట్ తీసుకొని ముందు కాలు, అది మెల్లిమెల్లికి పాకుతూ ఉంటే ఇంకో కాలు, మెల్లిమెల్లికి పాకుతుంటే మళ్ళీ ఇంకో కాలు, ఏ రీతికి మన వాళ్ళు కూస్తూ ఉంటారో అదేమో పడుతూ లేస్తూ ఉంటుందో ఇలా చేస్తారు కదండి. వాడు సేమ్ అంతేనంటాడు. ఒక మనిషి ఎలా అంటే కాలు తీస్తాడు, వాడు యాత్ర పడుతూ ఉంటే వీడికి మహానందం, శాడిసం. అడుగు శాడిస్ట్ వాడు. ఎందుకు ఇలా చేసామంటే ఊరుకోడు. తన రాజ్యానికి అడ్డుగా ఉన్నాడని తన సొంత మేనంత భర్తనే కుక్కలు మోలేసి చంపించాడు. సొంత మేనంత భర్తని ఏంట్రా అని చెప్పేసి మేనంత వస్తే ఆమెను కూడా లేపేశాడు, పిల్లలు కూడా లేపేశాడు. వాడిని ఎవరు కూడా అడగకూడదు, అంత మూర్ఖుడు. అసలు దేశంలో ఇంటర్నెట్ అనేది ఉండకూడదు. ఉందంటే ప్రజలకు జ్ఞానోదయం వచ్చింది కదా. ఒకవేళ ఉన్నా ఆ దేశం వరకు మాత్రమే వర్క్ చేస్తుంది. నో ఫోన్స్ ఉన్నా అక్కడ లోకల్ వాళ్ళకి
కావాల్సిన వ్యక్తి, లేదంటే లేదు. ప్రజలందరికీ రాచరిక పాలన, ఓ దుర్మార్గపు పాలన. వాడు గీసిందే గీత, వాడు చెప్పిందే మాట, అదే వాడి శాసనం. అలాంటి మూర్ఖుడండి ఆ మధ్యకాలంలో చైనా నుంచి వచ్చినటువంటి ఇద్దరు వాళ్ళ గ్రామానికి వస్తే వాళ్ళ ఇద్దరికి కరోనా వైరస్ ఉందని తెలిసి నిర్దాక్షిణ్యంగా కాల్చి పడేశాడండి. కరోనా నగరంలోకి అడుగుపెట్టిందా? మీ ఇష్టమంటూ హుకుం జారీ చేశారు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. నార్త్ కొరియా రాజధాని ప్యాంగ్ యాంగ్ లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. నార్త్ కొరియా చైనా పక్కనే ఉంది. దేశంలో మొదట్లో కరోనా వైరస్ సోకిన 2 వ్యక్తుల్ని కాల్చిపారేశారు. వైరస్ సోకిందని అనుమానం ఉన్న వ్యక్తి ఒకరు అనుమతి లేకుండా వీధుల్లోకి రావడంతో అతన్ని కూడా కాల్చి చంపేశారు. అదండి, ఒకళ్ళకేమో కరోనా ఉందని, ఇంకోటిగా వచ్చిందేమోనన్న అనుమానంతో చంపేశాడు. ఎవడు? కిమ్ జాంగ్ ఉన్. అర్థమైందండి? వాడు వైకల్యమైన వ్యక్తి. అంటే ఎందుకు ఈ విషయం అన్నానంటే, తను అధికారులకు ఏమైనా ఆర్డర్ జారీ చేశాడంటే, దేశంలో గనక కరోనా వచ్చిందా డాక్టర్లారా అందరు లేపేస్తానన్నాడు. వాళ్ళేం చేస్తారంటే అసలు ఒకరిద్దరికి వచ్చిందని, అది వస్తే మిగిలిన వాళ్ళకి వచ్చింది, వాళ్ళకి వస్తే నాకు కూడా వచ్చింది, నేను కూడా పోతానన్న భయంతో ఏమండి ఒకరికి ఏం వచ్చిందని, ఇప్పటికేమో వచ్చిందేమో అన్న అనుమానంతో ఘనత కాల్చి పడేశాడంటే. డాక్టర్లకు హెచ్చరిక, మీరు కనుక దేశంలో కరోనా వచ్చిందా మిమ్మల్ని చంపేస్తానన్నాడు. చూడండి ఒకసారి, అంత భయంకరమైన క్రూరుడు, అంత భయంకరమైన వ్యక్తి, అంత భయంకరమైనటువంటి క్రూర మృగం లాంటి వాడు, ఎవరికి భయపడిన వాడు ఒకే ఒక్క వైరస్ కు భయపడుతున్నాడు, బెంబేలెత్తిపోతున్నాడు అని చెప్పడానికి ఇది చెప్పేదండి. క్రూరుడు సహితం, మూర్ఖుడు సహితం ఒక్కొక్కరికి పడిపోతున్నాయి కరోనా అంటే. ఎందుకంటే అంత భయంకరమైనటువంటి వైరస్ అది, అతి త్వరగా వ్యాప్తి చెందుతున్నటువంటి విషయం అది. ఏమండి, ఒకప్పుడండి పులులకి, సింహాలకి, క్రూర మృగాలకి భయపడే టైం పోయింది. ఇప్పుడు అవునంటారు కాదంటారా? అసలు ఉంటేనేగా అంతరించిపోతుంటే. ఉన్నా పెద్ద భయం లేదు, సింహానికి భయం లేదు, పుల్ల అంటే భయం లేదు, క్రూర మృగాలకి మనుషులు భయపడట్లేదు. ఒక్క వైరస్, పలానా జీవి, ఒక భయంకరమైన వైరస్ కి క్రూరులు సైతం, రాజ్యాధినేతలు సైతం వణికిపోతున్నారంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒకప్పుడు ఏదైనా ఫారిన్కి వెళ్ళాలంటే వీసా ఉండాలి, పాస్పోర్ట్ ఉండాలి, చాలండి. అది కనుక ఉంటే మీరు ఇంకా వెళ్ళిపోవచ్చు ఫారిన్. కానీ ఇప్పుడేందో తెలుసా, నీకు వైరస్ లేదనే సర్టిఫికేట్ ఉండాలి ముందు. కరోనా వైరస్ లేదా టెస్ట్ చేసుకుని సర్టిఫికేట్ మీద లేదు అని తేలితే రా. అదే ఇంపార్టెంట్ పని అయితే. ఒకప్పుడండి మనము పిఎంఎల్ కానివ్వండి, దేశ అధ్యక్షులు కానివ్వండి, లేదా దేశ ప్రధానమంత్రుల్ని, రాష్ట్రపతులు కానివ్వండి, వాళ్ళని కనుక మనం కలవాలంటే ముందు ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోవాలి, లేకపోతే కుదరదు. 1 month ముందో, 2 weeks ముందో, 1 week ముందు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాలి ఖచ్చితంగా. ఇక వెళ్ళే ముందు ఏం చేస్తారంటే అన్ని కూడా వాళ్ళని చెక్ చేస్తారు. ఏమైనా ఉన్నాయేమో, మానవములు ఉన్నాయేమో, లేదంటే లోన్ ఏమన్నా మరి గన్నలు ఉన్నాయేమో, ఇంకేమైనా ఉన్నాయేమో జాగ్రత్తగా చెక్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని జాగ్రత్తగా చెక్ చేసి, ఇప్పుడు నువ్వు కలవాలంటే, ఇప్పుడు నువ్వు పిఎంని కలవాలంటే, నువ్వు సీఎంని కలవాలంటే, అధ్యక్షుడు కనుక నువ్వు కలవాలంటే ఒకే ఒకటి, కరోనా వైరస్ లేదని నీకు హెల్త్ సర్టిఫికేట్ ఉండాలి. డాక్టర్ సర్టిఫికేట్ ఉంటే పర్వాలేదు, వెళ్ళు.
సర్టిఫికేట్ చేయించు, అపాయింట్మెంట్ ఉంటే సరిపోదు. మరి ఏముండాలి? కరోనా వైరస్ లేదని సర్టిఫికేట్ నీకు ఉండాలి. భయం అండి. మనం చూసానండి యూట్యూబ్లో ఆవు పేడ ఉండేది కదండి, ఆవు పేడతో స్నానం చేస్తున్నారండి జనాలు. అర్థమైందండి? ఎందుకని? ఏమో భయం వచ్చిందేమోనని ఆవు పేడ బాగా కలుపుకొని పైన పూజతో స్నానాలు చేస్తున్నారు. భయం అండి, భయం. దేనికి భయపడని మనిషి, క్రూర మృగాలు కూడా భయపడని మనిషి ఈ రోజున ఈ భయంకరమైన వైరస్ కు భయపడటం అనేది మనం చూస్తున్నామండి. ఎందుకు ఈ వైరస్ ఈ ప్రపంచంలోకి ఎంటర్ అయింది? పరాన్న జీవులు ఎందుకు మన లోకానికి వచ్చినాయి? మనిషికి హాని చేసేటువంటి ఇక జీవులు ఎందుకు వచ్చినాయి? మరణాలు తెచ్చేటువంటి ఇక జీవులు ఎందుకు వచ్చినాయి? దేవుడు విశ్వాన్ని మంచిగానే చేశాడు, అంత బాగా చేశాడు. అలాంటిది ఇలాంటి వైరస్ ఎందుకు ఈ రోజున మనిషి భయపడేటువంటిది? ఒక ఎబోలాకి మనిషి భయపడుతున్నాడు. చికా, నిఫా, శ్వాస అనే వ్యాధి, ఎయిడ్స్ అనే వ్యాధికి ఇలాంటి భయంకరమైన రోగాలు ఎందుకు ఈ జీవులకు ఎందుకు వచ్చినాయి? ఇక్కడికి భూమి మీదకు ఎలా ప్రవేశించినాయి ఇవి? రోమీయులకు రాసిన పత్రిక, రోమా పత్రిక 5వ అధ్యాయం 12 చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12 చూద్దాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకములోనికి ప్రవేశించెను. మనిషిని దేవుడు అమరుడుగానే పుట్టించాడు, చావలేని మనిషి. అలాంటి ఇక మనిషికి మరణం ఎందుకు వచ్చింది? మరణానికి మూలమైనటువంటి రోగాలు, వ్యాధులు ఎందుకు వస్తున్నాయి? వాటికి మూలమైన, వాటికి కారణమైనటువంటి ఇక వైరస్ ఎందుకు ప్రవేశించింది? లోకంలోనికి ప్రవేశించింది. లోకంలోనికి మరణానికి మూలం వ్యాధులైతే, వ్యాధులకు మూలము వైరస్ అయితే, ఆ వైరస్ కు మూలం పాపము. ఇట్లుండగా పాపము వలన మరణము లోకములోనికి, ఈ ప్రధాన జీవులు లోకములోనికి ఎలా ప్రవేశించినాయి? సృష్టి మొత్తం దేవుడు మంచిగా చేశాడు కదా, మంచిది 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 అన్నాడు కదా. ఎలా వచ్చినాయి ఇవి? చేసిన పాపాన్ని బట్టి. పాపము వలన వచ్చు జీతం, క్షీణత, వ్యాధి, రోగాలు, వైరస్లు, మరణాలు ఇవన్నీ కూడా సంభవించినాయి. ఎవరికి ఒకప్పుడండి ఎయిడ్స్ అనే వ్యాధి నా చిన్నప్పుడు నేను వినలేదు. ఏమండి 1981 అమెరికా దేశంలో మొట్టమొదటిగా ఒక ఎయిడ్స్ క్రిమిని వాళ్ళు కనుక్కోవడం జరిగింది 1981లో అమెరికా దేశంలో. అప్పటి వరకు హెచ్ఐవి ఎయిడ్స్ అంటే తెలియదు. నిజంగా ఈ క్రిమి ఎందుకు వచ్చింది అని వీళ్ళు, ఈ వైరస్ వాళ్ళు మరి ఎందుకు వచ్చిందని వాళ్ళు ప్రయోగాలు చేస్తే ఇద్దరు పురుషుల మధ్య జరుగుతున్నటువంటి సంపర్కాన్ని బట్టి, ఇద్దరు పురుషులు చేస్తున్నటువంటి నీచమైన అవాచ్యమైనటువంటి పనులు బట్టి ఆ క్రిమి ఉత్పత్తి అయిందంటే ఎంత దారుణ మనసు. రోమీయులకు రాసినటువంటి పత్రికలో ఉంటుంది, పురుషులే అవాచ్యమైన పనులు చేస్తున్నారు. అలా పుట్టిందే ఎయిడ్స్, అలా పుట్టిందే ఇది. పాపము వలన వచ్చు జీతం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 చూద్దాం. దురాశ గర్భము ధరించి, దురాశ, పక్కోళ్ళ మీద ఆశ, అమ్మాయి మీద ఆశ, అబ్బాయి మీద ఆశ, దురాశ గర్భము ధరించి పాపమును కనగా, దురాశ కడుపులోకి వెళ్ళిపోయింది, గర్భము ధరించింది.
9 నెలల తర్వాత వ్యభిచారమును కలగా వాగమ దురాశ గర్భము ధరించి ఇతరులతో తప్పు చేయాలని పాపం చేయాలనేటువంటి ఆశ దురాశ గర్భము ఆలోచించి గర్భము ధరించి వ్యభిచారమును కలగా పాపమును కలగా ఆ పాపము పరిపక్వమై అనగా వ్యభిచారము చేసి పరిపక్వమై ఏడ్స్ని కంటుంది. అదేముందా దాని అంతే, దాని ఆశలు అంటే దురాశ గర్భమును ధరించి పాపమును కనుక పాపము పరిపక్వమై దురాశ వ్యభిచారం అనేది మనసులో మోహపు చూపుతో అదే ఆలోచన గర్భం ధరించి అది చేసి పాపము కనుక వ్యభిచారము కనుక చేసి పరిపక్వమై ఎయిడ్స్ కట్టుంది. ఒకప్పుడు ఇది లేదే. అలాగే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భయంకరమైన వైరస్లు ఎందుకు ప్రవేశించినాయో నేను మీకు కొత్తగా చెప్పనక్కర్లేదండి. చాలా విషయాలు మాతో ఉన్నాయి ఇది చెప్పడానికి. త్వరగా ఫోన్ చేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 5 వాక్యం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక మనం చెప్పారు ఎక్కువ మంది దేవునికి ఇష్టంగా లేరు కాబట్టి అరణ్యంలో సంహరింపబడేవి. వాగమ్మ వచ్చిన మారునుడి వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ మాటని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనాలు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఇంకేముందండి? తిన్నామా, తాగామా, పడుకున్నామా, సుఖించామా, ఎంజాయ్ చేసామా, డ్యాన్స్ వేసుకున్నామా. జనులు తినుటకు త్రాగుటకు నెక్స్ట్ ఏంటి? బాగా తిన్నాడు, బాగా తాగాడు, ఈ డ్యాన్స్లే, అవర్లు, విషయాలు, ఆడుటకు లేచింది. అంటే ప్రజల యొక్క పరిస్థితి గురించి ఒకసారి మనం ఆలోచిస్తే నిజంగా ఇక్కడ ఒక మాట మనం చూడొచ్చండి. వచనము 8. మరియు వారి వలె మనం వ్యభిచరింపక ఎందుకు? వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. చాలమ్మా. మనము వారి వలె మనము వ్యభిచరించక ఉందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక ఉందుము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి అన్నాడు. ఇవన్నీ కూడానండి ఒకప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా కానాను దేశానికి ప్రయాణమై వెళ్ళినటువంటి రోజులలో జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడానండి. వాళ్ళు శోధించారు దేవుణ్ణి. వాళ్ళు శోధించడం అంటే మీరు ఏమనుకుంటున్నారు? అమ్మా నేను శోధించట్లేదు. శోధించడం అంటే ముఖాముఖిగా దేవుడితో పోట్లాడటమా, అరవటమా? దేవుడు చెప్పిన ఏ మాట వినకపోతే సరే, దేవుడు చెప్పిన మాట వినకపోతే, బైబిల్ ప్రకారంగా జీవించకపోతే, ఆయన చెప్పినట్లుగా చేయకపోతే అది శోధనే అవుతుంది. అది ఖచ్చితంగా శోధన అన్నదే. దేవుడి మాట వినకపోతే, దేవుడు చెప్పింది కనుక మనం చేయకపోతే, దేవుడి యొక్క వాక్యానుసారం మనం జీవించకపోతే అది శోధనే అవుతుంది. ఒకప్పుడు వాడు దేవుని శోధించినందుకు అడవిలో సర్పాలు పంపించేశాడు దేవుడు. గుట్టలు సర్పాలు, తాపకరమైనటువంటి సర్పాలు. ఇక అది కాటేసినాయా ఇక అదే సంగతులు. అందరూ 23,000 కింద చూస్తే కొన్ని వందల మంది అక్కడ పోతారు. ఎందుకని? వాళ్ళు దేవుని మాట విననందుకు, దేవుని శోధించినందుకు, దేవునికి భిన్నంగా వాళ్ళు జీవించినందుకు తాపకరమైన జీవులు, పాములు బయలుదేరి మొత్తాన్ని కాటేసి లేపేసాయి. ఇంకొకసారి ఆ వచనాన్ని దానికి ముందు వచనాన్ని మనం ఒకసారి ఆలోచించినప్పుడు 9 చదివాం కదా, 8 చూద్దాం. మరియు వారి వలె మనం వ్యభిచరించక ఉందుము. వారిలో కొందరు వ్యభిచారం చేసినందున ఒక్క దినమున 23,000 మంది కూలిరి. వ్యభిచారం చేసినందుకు. అప్పట్లో ఎయిడ్స్ లేదు కదా. సుమారుగా
ఒక 3500 సంవత్సరాల క్రితం సంఘటనలు ఇవన్నీ కూడా. వాళ్ళు వ్యభిచారం చేసినందుకు, వాళ్ళు పాపం చేసినందుకు ఒక్క రోజే 23,000 మంది తెగులు వచ్చి పోతారని సంఖ్యాకాలంలో ఉంటుంది. మీరు వినండి, చాలు రిఫరెన్స్ మీ తర్వాత మీరు చూసుకోండి, ఎత్తుకోండి. 23,000 మంది ఎలా చచ్చిపోయారు వాళ్ళు? అది కావాలి ఇప్పుడు. 23,000 మంది ఎలా చచ్చిపోయారు? ఏ తెగులతో వారు చచ్చిపోయారు? ఏ జీవి వచ్చింది? ఏ వైరస్ వాళ్ళకి వచ్చి అందరూ చంపేసింది? అర్థమైందండి? వాళ్ళు చేసిన పాపానికి, వాళ్ళు చేసిన వ్యభిచారానికి ఎలాంటి జీవులు వచ్చినాయండి, ఎలాంటి వైరస్ వచ్చినాయండి. అగ్నిలో వాళ్ళు ఉన్నప్పుడు వైరస్ బయలుదేరింది. 23,000 మందిని స్మాష్ ఒక రోజులో. అది ఏ వైరస్ అన్నది? అది ఏ వైరస్ అని తెలియదు. జికానా, నిఫానా, సాసా, ఎబోలానా, కరోనానా, ఎయిడ్సా, ఏంటది? అది ఏ వైరస్? అది తెలీదు. ఎందుకంటే దేవుని దగ్గర, ఆయన సైన్యంలో ఇలాంటి జీవులు ఎన్నో ఉన్నాయి. ఏబు గ్రంథం 25వ అధ్యాయం, ఏబు గ్రంథం 25వ అధ్యాయం 3వ వాక్యం చూద్దాం. ఆయన సేనలను లెక్కింప శక్యమా? లెక్కిస్తావా? ఆయన దగ్గర ఉన్న సైన్యాన్ని లెక్కిస్తావా? 105వ కీర్తన. దేన్ని అనమంటే వెళ్ళిపోవాలి. వెళ్ళు. వాళ్ళందరూ వ్యభిచారం చేశారు, మొత్తాన్ని వేసిపడాయి, ఒక్కడ మిగలదు. 23,000 మంది స్మాష్. ఏ జీవి వెళ్ళింది అక్కడికి? ఆయన దగ్గర ఎన్నో సేనలు ఉన్నాయి. 105వ కీర్తన నుంచి ఒక మాట మనం చూద్దాం. 105వ కీర్తన 34వ వచనం. దేవుడు ఆజ్ఞ దేవుడు ఆజ్ఞగా పెద్ద మిడతలను, లెక్కలేని చీడ పురుగులు. ఏ చీడ పురుగులు? లెక్కలేదు. ఏ వైరస్ ఇది? జికానా, కరోనానా, ఎబోలానా, నిఫానా, సాస్, ఏంటిది? డెంగీనా? ఏ వైరస్ ఇది? లెక్కలేనన్ని చీడ పురుగులు. ఆజ్ఞ ఇవ్వగానే ఒక్కొక్కరు లేపేయటమే. ఐగుప్తు దేశంలో ఏదో జరిగినాయో మీకు తెలియదు కాదు కదా. నా మాటలు మీకు అర్థమవ్వాలండి. ఇవన్నీ నేను చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క రాకడ దగ్గర పడేది అనిపిస్తుందండి. ఎందుకంటే ఆయన రాకడకి ఈ రోజున మనుషులలో భయాన్ని కోల్పోతారని ఉంటుందండి. లోక సువార్తలో నుండి 21వ అధ్యాయం 26వ వాక్యం చూద్దాం. ఆకాశమండల శక్తులు కదిలింపబడను కనుక లోకము మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి, రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడికోలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘాగుడై వచ్చుట చూస్తారు. అది యేసుక్రీస్తు వారి రాకడకు ముందు, క్రీస్తు రాకడకు ముందు మనుషులు భయము నుండి ధైర్యము చెడి కూలిపోతారు. ఇక్కడ ఏముందండి? భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. భయం ఒక్కొక్క దేశంలో భయం. ఇప్పుడు 70 దేశాలు వణికిపోయి ఆల్రెడీ వచ్చేసి మిగిలిన దేశాలు భయపడుతున్నాయి. ఇప్పుడు ఏమనండి? కరోనా మా దేశం వచ్చిందేమోనండి. భారతదేశం ఎందుకు వచ్చిందండి అనుకున్నారు, వచ్చింది. మా రాష్ట్రం ఎందుకు వచ్చిందండి, వచ్చింది. దగ్గర పడింది మనకి. యేసుక్రీస్తు వారి రాకడకు ముందు మనుషులు భయం అనేది ధైర్యం చెడి కూలిపోతారని చెప్పాడు. ఒక్కొక్కరికి బెంబెలెత్తిపోతున్నారు ప్రపంచం అంతా కూడా.
ఎటు నుంచి ఏ వైరస్ వస్తుందో మనకి తెలియదు. దేవుడు సహనాన్ని కోల్పోయేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఈ ప్రపంచ ప్రజలు చేస్తున్నటువంటి నీచమైనటువంటి పనులు బట్టి వాళ్ళు దేవుడు నమ్ముకున్న వాళ్ళైనా, క్రీస్తుని అంగీకరించిన వాళ్ళైనా, మానవలసిన పొందాము, యేసు మా రక్షకుడు, రక్షణ పొందాము అనుకున్న వాళ్ళైనా సరిగా ఉన్నారా అంటే వీళ్ళు సరిలేదు. వారు లోకస్తులైతే వీళ్ళు బాప్తిసం పొందిన లోకస్తులు, యేసు నమ్మిన లోకస్తులు. పెద్ద తేడా లేదు. యేసు నమ్ముకున్నామని ఒక ట్యాగ్ అంతే. యేసు నమ్ముకున్న లోకస్తులు, ఏం తేడా లేదు. యేసుక్రీస్తు వారికి రాకడక ముందు ఇవన్నీ జరుగుతున్నాయి. మనుషులు భయం కలిగి ధైర్యం చేయి కూలిపోతారు అని చెప్పాడు. ప్రపంచం అంతా భయపడట్లేదా? భయం గుప్పట్లేదా? అనేది ఇక ఆ టైటిల్. భయం గుప్పెట్లో ప్రపంచం. మనిషి చేసినటువంటి అతిక్రమాలు బట్టి ఎక్కువ ఏంటంటే మనకు తెలిసినవి కొన్నే కొత్తవి పుట్టుకొస్తాయి. మన వాళ్ళు చెప్పాడు ఆ చేసినటువంటి మొక్కజొన్న పంటకి ఆ పురుగు పేరు ఏంటన్నా కింద నుంచి వస్తుందని చెప్పావు, కొత్తగా వచ్చిందని చెప్పావు కదా. వెరీ గుడ్. కొత్త పురుగులు వస్తున్నాయి. పట్టేస్తే మొక్కజొన్న నుంచి కింద నుంచి వస్తున్నాయా? వస్తాయి. తినేస్తుంది. కొత్త పురుగులు వస్తాయి, కొత్త జీవులు వస్తాయి. లెక్క లేనన్ని జీవులు ఉన్నాయి. ఒక ఆయన, ఒక మాస్టర్ గారు ఎంత మనుషులు వాళ్ళు తినే ఆహారాలను బట్టి వాటిలో ఉన్నటువంటి ఏదో క్లినిక్ బట్టి ఇదంతా వస్తుంది తప్ప అది దీనికి దేవునికి సంబంధించి కూడా, మరి తెగులు దేవునికి సంబంధించి కూడా లేదు. ఏమండి, చైనా ప్రజలు ఇప్పుడే తింటున్నారా? వాళ్ళు ఎప్పటి నుంచో తింటున్నారు. పైగా ఓకే, 3500 సంవత్సరాల క్రితం పర్యావరణం బాగుంది, ప్రకృతి బాగుంది, జీవులు బాగున్నాయి, వాళ్ళు మంచి ఆహారమే తిన్నారు. ఓకేనండి, చూద్దాం. సంఖ్యాకాండం అండి 11వ అధ్యాయం 33 చూద్దాం. ఆ మాంసము అప్పట్లో మంచి మాంసం ఏముంది, ఇప్పట్లా కాదు. అది ఇప్పట్లాగా రసాయనాలు మందులేసి చేసినవి కాదు. అప్పట్లో మంచి మాంసమే. ఆ మాంసము ఇంకా వారి పట్ల సందులో ఉండగానే అది నమలకు మునిపే నోట్లో పెట్టగానే, పళ్ళ సందులో ఉండగానే నమలకు మునిపే యెహోవా కోపము జనుల మీద రగులు కొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించాను. ఏంటి వైరస్? నోట్లో వాళ్ళు తింటూ ఉండగానే వైరస్. ఇంగ్లీష్ లో తెగులు అంటారు, తెలుగులో ఇంగ్లీష్ లో వైరస్ అయితే తెలుగులో తెగులు పుట్టింది యెహోవా దగ్గర నుంచి. వాళ్ళు తీసుకున్న ఆహారం బాగుంది కదా, మరి లోపం పురుగు, మనిషిని చంపే పురుగు ఎలా పుట్టింది? ఆ తెగులు ఎలా వచ్చింది? ఇలాంటి తెగుళ్ళు చాలా మంది వాళ్ళు చేసినటువంటి పాపాలను బట్టి ఎన్ని తెగుళ్ళు మీకు చూపించాలంటే టైం లేదు. రిఫరెన్స్ చాలా మంది నా దగ్గర కావాలంటే. కానీ ఒక్కటి చివరి ఏంటంటే, ఈ తెగుళ్ళు అన్నింటి మీద అధికారులు ఎవరు తెలుసా? ప్రకటన గ్రంథం అంటే 16వ అధ్యాయం 9వ వాక్యం చూద్దాం. ప్రకటన 16:9. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి బాగా ఈ తెగుళ్ళ మీద అధికారము గల అధికారము గల దేవుని నామమును దూషించిరి. తెగుళ్ళ మీద అధికారం ఎవరిది? దేవునిది. క్లోజ్ చేస్తాను. దేవుని ఆ మాటలు మీకు అర్థమవ్వాలండి. మనిషి చేసినటువంటి అతిక్రమాలు బట్టి ఎటు నుంచి ఏ జీవి వస్తుందో తెలియదు మనకి. నీళ్ళ ఉష్ణముకు సంబంధించినటువంటి జీవి పుట్టిందా? వైరస్ వచ్చిందా? లేదా ఒక వైకల్యం అంటే మరి క్యాన్సరా?
లేకపోతే ఇంకా రకరకాల జ్వరాలు, రకరకాల వ్యాధులు నీలో ఉన్నాయా? ఏ జీవి ఎలా ఎటు వచ్చిందో తెలియదు మనకి. ఎలాగైనా వస్తుంది, అది తిన ఆహారంలో వస్తుంది, గాల్లో వస్తుంది, తాగే వాటర్లో వస్తుంది, ఎలాగైనా వస్తుంది, అది వెళ్ళిపోతుంది. లోపల స్థావరాన్ని పరాజీవి లోకి వెళ్ళిపోతుంది. స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నది, గుట్టులు పెట్టి తన సైన్యాన్ని విస్తరింప చేసుకుంటుంది. నీకు ఉపయోగపడేటువంటి ఈ సైన్యం ఉందే, WBC వైట్ బ్లడ్ సెల్స్ ని నాశనం చేస్తుంది. రక్షణ సైన్యం మొత్తం కూడా కూలిపోయి నీవు కూడా కూలిపోతావు. భయపడరా? మనిషిని చంపడానికి దేవుడికి అక్కర్లేదండి, కత్తులు కటాలు అక్కర్లేదండి. ద గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించిన వ్యక్తి అయినా, ప్రపంచాన్ని జయించినటువంటి గొప్ప రాజైన అలాంటి అలెగ్జాండర్ వాడిని చంపడానికి ఏం అవసరం లేదు. ఏ రాజు అక్కర్లా, కత్తులు మరి కటాలు యుద్ధాలు అక్కర్లేదు. ఎలా చచ్చిపోయాడు? ఒక్క దోమగాలు అంతే, స్మాష్. అయ్యో, ప్రపంచాన్ని జయించినటువంటి ప్రపంచ అధినేత అలెగ్జాండర్ చంపడానికి ఒక వైరస్, ఒక చిన్న వైరస్ చాలు దేవునికి. ఆయన దూతలు అక్కర్లేదు, పర్లోకం నుంచి వైరస్ చాలు లేపేయడానికి. అందుకే పౌలు, అమ్మో భయముతోను వణుకుతోను నా సొంత రక్షణ నేను కొనసాగించుకుంటున్నాను అన్నారండి. మనకు భయం లేదు. ఈ రోజున తప్పు చేయమంటే మంచినీళ్ళు తాగినంత ఈజీగా అయిపోతుంది. తప్పు చేయమంటే బిర్యానీ తిన్నంత ఈజీ అయిపోతుంది. అబద్ధాలు మాట్లాడటం అంటే గాలి పీల్చుకున్నంత ఈజీ అయిపోతుంది. ప్రతిదానికి అబద్ధమే, ప్రతిదానికి అబద్ధమే. తప్పు చేయటం అంటే, అబద్ధం ఆడటం అంటే, దొంగతనం అంటే, మోసం అంటే, వ్యభిచారం అంటే ఈజీ అయిపోతుంది. ఈ రోజున ఈజీ అయిపోతుంది. టైం దగ్గర పడితే ఎవరు ఏమి చేయలేదు. అర్థమైందండి. కాయ రావాలంటే అది పడ్డాలి, పడితే ఆటోమేటిక్గా రాలిపోతుంది. నేను మీకు ఒకసారి చెప్పానే, బైబిల్లో ఉంటుంది, దేవుడు చంపడానికి నువ్వు పెద్ద తప్పు చేయ అవసరం లేదు. చూడండి, మీరు మారు మనసు పొందకపోతే అలాగే పోతారు అన్నాడు. లోక 13:5 మీరు కనుక మారు మనసు పొందలేదా మీరు చస్తారు అన్నాడు. వైరస్ తోనా ఎలా పోతాం మనం తెలియదు నాకు. చూసారండి, తండ్రి మనం లేపేయడానికి పెద్ద ప్లాన్ అక్కర్లేదు. ఒక చిన్న వైరస్ చాలు. ప్రపంచాన్ని వణికిస్తున్నా ఈ కరోనా వైరస్ బెంబేలెత్తిపోతారు ఒక్కొక్కరండి. జాగ్రత్తగా ఉండాలండి, జాగ్రత్తగా ఉందాం. భయపడేవాడు తప్పు చేయడు, భయం కలిగి తప్పు చేయకుండా ఉంటుంది. భయపడదాం దేవునికి. తప్పు అంటే భయం పుట్టాలి, మనకి ఒడుగు పుట్టాలి. బ్రతికినంత కాలం దేవుని పట్ల భయంతో బతుకుతాం అనుకుంటే మన తండ్రి మనందరినీ అంగీకరిస్తాడు. ఈ టైంలో బాధలో పాల్గొంటున్నాం. బాధలో పాల్గొనేందుకు ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను. యేసుక్రీస్తు వారు వెళ్లే ముందు ఒక మాట చెప్పారు, నన్ను జ్ఞాపకం చేసుకున్నకు ఈ పని మీరు చేయండి అన్నాడు. యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ పని చేయాలి. యేసుక్రీస్తు వారిని ఈ రోజున ఏమని జ్ఞాపకం చేసుకున్నామంటే చివరిగా హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. చివరిగా, శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగల వానికి, యేసుక్రీస్తు వారిని మరణం నుంచి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున దేవుని పట్ల యేసుక్రీస్తు వారు భయంతో భక్తితో ఉన్నందున ఆయన
అంగీకరింపబడెను. ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఇక పరలోకానికి పోతే అక్కడికి పరాణ జీవులు ప్రవేశించవు కదా, ఆడ కుదరదు. ఇక్కడే యేసుక్రీస్తు వారు తండ్రి పట్ల భయంతో భక్తితో ఉన్నాడు కాబట్టి తండ్రి యేసుక్రీస్తు వారిని యాక్సెప్ట్ చేశాడు. జాగ్రత్త, ఆయన భూమి మీద బ్రతికినంత కాలం ఏ తప్పు చేయకుండా భయంతో, దేవుని పట్ల భయంతో భక్తి కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఏ తప్పు చేయకుండా దేవునికి భయపడుతూ భక్తి కలిగి ఉంటూ పరలోకి వెళ్తాం. లేదా లేదా నా ఇష్టం అంటావా, నా ఇష్టం అంటావా? మన చుట్టుప్రక్కల వైరస్ ఉంది. ఎటు నుంచి ఎలా వచ్చిందో మనకే తెలియదు. వీళ్ళంతా దేవుని సైన్యం అండి.